అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఆర్ మీ బాయ్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఆర్ మీరు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, సో అందరికి కనెక్ట్ అవ్వాలని లేదు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అది మీకు కనెక్ట్ అవుతుంది అని అంటే ఆ రీడింగ్ మీకోసమే అని అర్థం అనమాట. అండ్ ఈ రీడింగ్ మొత్తం చూసిన తర్వాత మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఒక చిన్న కమెంట్ చేశారంటే ఈ రీడింగ్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. అండ్ చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ పెట్టి, పర్సనల్ రీడింగ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి నాకు. సో అందుకనే నేను కంటిన్యూస్ గా ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను, నాకు టైం ఉండట్లేదు. సో ఇప్పుడు మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, నా కలెక్టివ్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు యూనివర్స్? వై మై కలెక్టివ్ పర్సన్ ఈజ్ ఇగ్నోరింగ్ దెమ్ యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. Why my collective person is ignoring them universe? Please give me accurate reading universe. Please give me accurate reading universe. Please clarify page of swords universe. Please clarify two of pentacles universe. Please clarify the hermit universe. Please clarify strength universe. Okay. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే, మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా గానీ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి, అది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ కి మీకు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ గానీ లేదా నో కమ్యూనికేషన్ గానీ ప్రస్తుతం సిచ్యువేషన్ అలాగానే ఉండుంటే, ఆర్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం లాంటిది ఏదైనా చేసున్నా సరే, ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు జస్ట్ మీకు ఒక గోడ కట్టినట్టుగా, అంటే జస్ట్ మీతో మాట్లాడట్లేదు అని ఒక విషయమే తప్పితే మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అండ్ మీతో వాళ్ళు చేసిన చాట్స్ గానీ తీసుకున్న ఫొటోస్ గానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఫోన్ కాల్ రికార్డింగ్స్ కానీ ఇవేమైనా ఉంటాయి కదా, అవి ఏంటి అంటే వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే ఆ చాట్స్ మళ్ళీ చదువుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట మీ పర్సన్. అండ్ ఎక్కువ అయితే స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ రావచ్చు, మీలో కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ మిమ్మల్ని ఫ్రెండ్ లిస్ట్ నుంచి కూడా తీసేశారు అనుకోండి, అయినా నన్ను ఎలా స్పై చేస్తున్నారని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీ ఇద్దరికి మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్స్ గానీ లేకపోతే మీ ఇద్దరికి తెలిసిన రిలేటివ్స్ గానీ ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో వాళ్ళ ద్వారా కూడా థర్డ్ పర్సన్ ద్వారా కూడా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లుగా కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ వాళ్ళు మిమ్మల్ని యాక్చువల్ గా చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి రీజన్ కూడా నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి చూపిస్తున్న ఎనర్జీ అయితే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు, ఆ మెసేజెస్ ఇవన్నీ పదే పదే రీకాల్ చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో ఇక్కడే మనకు సగం అర్థమైపోతుంది, ఫోర్స్ఫుల్ గానే వాళ్ళు అనవసరంగా గోడ కట్టారు అడ్డుగా అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ గా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకటి వాళ్ళు ఏవో రెండు సిచ్యువేషన్స్ మధ్యలో జగులు చేస్తున్నారు. ఎయిదర్ ఫర్ ఎగ్జాంపుల్ మీతో రిలేషన్ లో ఉండి వేరే పర్సన్ ఎవరితో నైనా సరే మాట్లాడుతూ ఉండడం లాంటిది ఏదైనా జరుగుండొచ్చు. అంటే 2-3 సిచ్యువేషన్స్ నేను చెప్తాను, మీకు ఏది కనెక్ట్ అవుతుందో అది తీసుకోండి. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి పిన్ పాయింటెడ్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. సో ఎయిదర్ మీ పర్సన్ మీతో మాట్లాడుతూ ఇంకొక పర్సన్ తో కూడా మాట్లాడుతూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదు మీ పర్సన్ అలా కాదు, అలా ఏం చేయరు అని మీరు అనుకుంటే, ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే, మేబీ వీళ్ళ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోవటం, వీళ్ళు ఏంటంటే
వీళ్ళకి కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మోయాలా అన్నట్లుగా రెండు విషయాల మధ్య ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సెటిల్ అవ్వకపోతే తర్వాత మళ్ళీ మనకి లైఫ్ లోని ఎటు వెళ్ళాలనేది దారే తెలియదు కదా అన్నట్లుగా వాళ్ళు ఏంటంటే టూ మచ్ సఫర్ అవుతూ జగల్ అవుతున్నారు అనమాట. 2 ఆప్షన్స్ మధ్యలో చాలా జగల్ అవుతున్నారు. ఇది కూడా కాదనుకుంటే మీరు ఒకవేళ సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటి అని అంటే మేబీ వాళ్ళు అనుకుంటున్న జాబ్ ఒకటి, వాళ్ళకి ప్రస్తుతం ఉన్న జాబ్ ఒకటి, లేదా 2 జాబ్స్ వేటికైనా వాళ్ళు ట్రై చేస్తూ ఉండి ఇది అవ్వకపోవడం అది అవ్వకపోవడం, లేకపోతే ఇదైనా బాగుంది అదైనా బాగుందని ఏవో 2 ఆప్షన్స్ మధ్య ఇద్దరు కెరియర్ పరంగానైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పరంగానైనా, లేదు అని అంటే మీతో మాట్లాడుతూ వేరే పర్సన్ కూడా వీళ్ళ లైఫ్ లో ఉండడం ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అందుకే ఏంటంటే ఆ 2 ఆప్షన్స్ మధ్య వాళ్ళు ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ టూ మచ్ తీసుకోలేకపోతున్నారు అనమాట. అండ్ సమ్ టైమ్స్ వీళ్ళు కూడా క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఏంటి అసలు నేను ఏది చూస్ చేసుకోవాలి, ఇదా అదా అన్నట్లుగా టూ మచ్ ప్రెజర్ అనేది కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ ని వాళ్ళు ట్రస్ట్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మేబీ వీళ్ళకి కెరియర్ విషయంలోనే ఆప్షన్స్ 2-3 ఆప్షన్స్ ఉండడం వల్ల ఏది చూస్ చేసుకోవాలి ఇదా అదా అన్నట్లుగా, అంటే కెరియర్ మీద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే మీ విషయంలోని ఇప్పుడు ప్రస్తుతం మీ రిలేషన్షిప్ కి కొంచెం గ్యాప్ ఇవ్వడమో, లేకపోతే మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేసి వీళ్ళు అనుకుంటున్నది ఫస్ట్ వీళ్ళు అచీవ్ చేసేయాలి, అప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనే సిచ్యువేషన్ కూడా నాకు చూపిస్తుంది అనమాట. అండ్ ఎక్కువ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఏది బయటకు చెప్పకూడదు, నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను సాధించిన తర్వాతే ఈ పర్సన్ ముందుకు రావాలి అన్నట్లుగా కూడా చూపిస్తుంది అనమాట. మేబీ మీ పర్సన్ ఆల్రెడీ కెరియర్ లోని అనుకున్నది సాధించకపోవటం గానీ, లేకపోతే అనుకున్న జాబ్ ఇంకా వచ్చి ఉండకపోవటం, లేకపోతే ఇంకా జాబ్ కూడా రాకపోవటం, ఒక ఫ్రెషర్ అయి ఉండటం, ఇలాంటిది ఏది జరిగినా సరే మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ కెరియర్ సెటిల్ చేసేసుకుందాం, ఆ తర్వాత ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటది కదా, సో అప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి వద్దాం అన్నట్లుగా అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది కెరియర్ కి పీక్ టైం అని గానీ, లేదు అని అంటే ఈ టైంలో నేను ఫస్ట్ కెరియర్ మీద లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేయాల్సింది నా చేతుల మీద ఉంది కాబట్టి నేను ఫస్ట్ అది ఫోకస్ చేయాలి, అందుకు ప్రస్తుతం ఈ రిలేషన్షిప్ ను ఒక పక్కకు పెడదాం అన్నట్లుగా కూడా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైతే మ్యారీడ్ కపుల్ ఉన్నారో మీ పర్సన్ కి మేబీ అప్పులు ఉండడం లాంటివి, లేకపోతే మంత్లీ ఈఎంఐస్ కట్టడం ఇలాంటివి ఏమైనా ఉండుంటే అవన్నీ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోగలనో లేదో అన్నట్లుగా కూడా ఎలా అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే ఫస్ట్ నేను కొంచెం ఫోకస్ చేయాలి, నేను అనుకున్న దానికన్నా కొంచెం పెద్ద జాబ్ తెచ్చుకునేడానికి దాని మీద ఫోకస్ చేయాలి, ఆ తర్వాత రిలేషన్షిప్ గురించి ఆలోచిద్దాంలే అన్నట్లుగా కూడా చూపిస్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఈ పర్సన్ అయితే రెస్పాన్సిబుల్ పర్సన్ అని కనిపిస్తుంది నాకు ఇక్కడ. కాకపోతే మరి అవాయిడ్ చేయడం కన్నా సిచ్యువేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉండుంటే బాగుండు, బట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే ఇది రీజన్. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఇదే కెరియర్ చూపిస్తుంది నాకు. సో ఏంటంటే కెరియర్ ముందు స్టేబుల్ అయిపోవాలి అనుకుంటున్నట్టుగా ఒక కార్ కొనుక్కోవడమో, ఒక ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరికి ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకోండి, వాళ్ళు అనుకుంటున్న జాబ్ సంపాదించుకోవడమో, వాళ్ళు అనుకుంటున్న బిజినెస్ స్టార్ట్ చేయడమో, అప్పుడు ఎక్కువ మనీ సంపాదించిన తర్వాత మీ ఫ్యామిలీ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారు కదా అన్నట్లుగా మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగే టైంకి వాళ్ళకి అన్ని ఉన్నాయనుకోండి, ఇల్లు, కారు, ఫినాన్షియల్ గా వాళ్ళు అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు అనుకోండి, సో వాళ్ళని ఎవరు పాయింట్అవుట్ చేయలేరు, ఈ రిలేషన్షిప్ కి ఎవరు బ్యారియర్ అవ్వలేరు. కాబట్టి నేను దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలన్నట్టుగా ఎక్కువ కెరియర్ చూపిస్తుందండి. సో అదనమాట. సో మెయిన్ కెరియర్ ఫోకస్డ్ గా ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే మీతో మాట్లాడాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, ఆల్రెడీ టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తు తెచ్చుకుని వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఏంటంటే మీ దగ్గరికి రావాలి. ఇక్కడ ఈ కార్డ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది, వాళ్ళు మీ లైఫ్ లోకి వీలైనంత త్వరగా వచ్చేయడానికి చూస్తున్నారు అనమాట. అంటే ప్రస్తుతం మిమ్మల్ని అవాయిడ్ చేసినా సరే ఈ రిలేషన్షిప్ కోసం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని వాళ్ళకు కూడా తెలుసు అనమాట. కాకపోతే ఏంటి అని అంటే ప్రస్తుతం ఇది టైం కాదు, ఇది నాకు వేరే విషయాల మీద ఫోకస్ చేయాల్సిన టైం ఇది అన్నట్లుగా నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వీళ్ళకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అండ్ మోర్ ఫిజికల్ అట్రాక్షన్ కన్నా ఇక్కడ ఏం ఎక్కువ కనిపిస్తుంది అంటే ప్యూర్ లవ్ అనమాట, ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ లవ్ అనమాట.
అంటే అన్కండిషనల్ లవ్ అంటాం చూడండి, ఏం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకుండా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ లవ్ అండి మీ పర్సన్ కి మీ మీద ఉన్నది. సో మీరు ఫ్యూచర్ లో ఏం కష్టపడకూడదు అని ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఇండిపెండెంట్ అయిపోవాలి, అప్పుడు ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేడు నన్ను అన్న సిచ్యువేషన్ లో వాళ్ళు చాలా ఫైరీ ఎనర్జీతో ఉన్నారనమాట. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్, నాకైతే బాగా నచ్చింది. సో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను రీజన్ ఏంటి అనేది. సో ఎవరికైనా రెజినేట్ అయితే నాకు కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఆల్సో ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియోకి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఒక చిన్న కమెంట్ చేశారంటే ఈ వీడియోలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అండ్ మర్చిపోకుండా ఒక్కసారి పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.